తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ రోజుకో మలుపు తిరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 400 నుండి 600 మంది ప్రముఖులు, ప్రజాప్రతినిధుల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్టు వెలుగులోకి రావడంతో బాధితుల నుండి అధికారులు వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పిఎస్లో సిట్ కార్యాలయానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, గద్వాల్ జెడ్పీ మాజీ చైర్పర్సన్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జు సరిత హాజరయ్యారు. సిట్ ఎదుట టీపీసీసీ చీఫ్ తన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ లిస్టులో సీఎం రేవంత్ సహా 650 మందికి పైగా కాంగ్రెస్ నేతల ఫోన్ నెంబర్లు ఉన్నాయని అన్నారు. ఎన్నికలకు ముందే ఫోన్లు ట్యాప్ అయినట్లు తాము ఫిర్యాదు చేశామని ఆయన గుర్తు చేశారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఫోన్ ట్యాప్ చేయడమే కారణమని, మావోయిస్టుల సానుభూతి పరుల పేరుతో మా ఫోన్లు ట్యాప్ చేశారని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం హేయమైన చర్య అని, కేటీఆర్ సిగ్గుతో తలవంచుకునే ఘటన అని, ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ శిక్ష అర్హులని మహేష్ కుమార్ గౌడ్ చెప్పుకొచ్చారు. రిటైర్ అయిన తర్వాత వారిని ఐజీ హోదాలో కూర్చోబెట్టి ప్రతి 2 నెలలకి చీఫ్ సెక్రటరీ ఈ ఫోన్ ట్యాపింగ్ మీద రివ్యూ చేయాల్సి ఉండగా కూడా దాదాపు సంవత్సరం పాటు రివ్యూ చేయకుండా మాలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా మా పూర్తి పేరు దాంట్లో మెన్షన్ చేయకుండా మమ్మల్ని నక్సలైట్ సింపథైజర్గా, ఈ రాష్ట్రంలో నక్సలైట్స్ కి సింపథైజర్లుగా ఉన్నారని నెపంతో మా ఫోన్లు ట్యాప్ చేశారంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇవాళ కేటీఆర్ గారు సిగ్గు మగ్గు లేకుండా బయటకు వచ్చి తామేదో నీతిమంతులమని, నిజాయితీ పరులమనే మాట చెప్తా ఉన్నాడు. కేటీఆర్ గారు సిగ్గుతో తలవంచుకోవాలి. మీరు మీ నాయన ఈ రకంగా ప్రజాస్వామ్యం, రాజ్యాంగం తూటు పొడుస్తూ మా ఫోన్లు అనేది ట్యాప్ చేశారో ఇది హీనమైన చర్య, దుర్మార్గపు చర్య. ఇది ఆనాడు మా ఫోన్లు ట్యాప్ చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం మీద చేసినారో మీరు, దానికి మీరు శిక్షార్హులు. ఇవాళ ఒక నిజాయితీ గల అధికారులు, సిట్ అధికారులు దీని మీద విచారణ జరుపుతా ఉన్నారు. భవిష్యత్తులో మరే ప్రభుత్వం కూడా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడకుండా ఉండాలంటే వీరికి శిక్ష పడాల్సిందే. అధికార హోదా లేని ప్రభాకర్ రావు రిటైర్ అయిన తర్వాత వారిని ఐజీ హోదాలో కూర్చోబెట్టి ప్రతి 2 నెలలకి చీఫ్ సెక్రటరీ ఈ ఫోన్ ట్యాపింగ్ మీద రివ్యూ చేయాల్సి ఉండగా కూడా దాదాపు సంవత్సరం పాటు రివ్యూ చేయకుండా మాలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా మా పూర్తి పేరు దాంట్లో మెన్షన్ చేయ